ఈ మధ్యలో మనం ఎలిమినేట్ చేయాల్సిన విషయం ఏంటంటే స్ట్రెస్ అండి. స్ట్రెస్ అనేది స్ట్రెస్ ఇప్పుడున్న దీంట్లో అడిక్షన్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ పోవాలి. ఇవన్నీ కంపల్సరీ తీసేయాలి ఇవంతా. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మీకు టోటల్గానే ఏమంటారు మొత్తం హార్మోన్ చేంజెస్ వస్తాయండి. మొత్తం గట్ హెల్త్ బ్యాడ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది స్ట్రెస్ వల్ల. మీకు అదే అంటారు కడుపు మండిపోతుంది అంటారు కదా, తెలియకుండా అన్నారు పెద్దవాళ్ళు. అదంతా స్ట్రెస్ వల్ల టెన్షన్ ఎక్కువైపోతుంది, గట్ హెల్త్ బాగుండదు. గట్ హెల్త్ బాగోకపోతే మీకు గుడ్ బ్యాక్టీరియా ఉండదు, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది. గుడ్ బ్యాక్టీరియా ఉంటేనే మీకు మొత్తం బాగుంటుంది. సో ఇవన్నీ స్ట్రెస్ పోవాలంటే దానికి కూడా డాక్టర్స్ ఏం చెప్పారు తెలుసా మీకు? మీరు ఎవరైనా వెళ్ళి స్ట్రెస్ పోవాలంటే ఏమంటారండి? మెడిటేషన్ చేయమంటారు, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమంటారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అంటే బ్రీతింగ్ సింపుల్గా మీరు ఏమి రాదు నాకు మెడిటేషన్ ఏమి రాదు అనేవాళ్ళు ఇది ఇన్హలేషన్ వచ్చేసి తక్కువ తీసుకొని ఎక్సలేషన్ ఎక్కువ చేయాలి. ఎక్కువ సెకండ్స్ చేశారంటే ఇది సింపుల్గా ఎవరన్నా ఎక్కువ స్ట్రెస్గా ఉందని అనుకున్నప్పుడు జస్ట్ ఒక 2 minutes అక్కడ కూర్చొని ఒక చోటున ఇలా బ్రీత్ అంటే ఊపిరి తీసుకోవడం తక్కువ, వదలడం ఎక్కువ చేస్తేనే మీకు స్ట్రెస్ పోతుంది. తర్వాత లాఫ్, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. చాలాసార్లు చెప్పాను, వాటర్ స్ప్లాష్ చేయాలి. చన్నటి వాటర్ స్ప్లాష్ చేస్తే కూడా ఆ స్ట్రెస్ ఆ టైంకి తగ్గుతుంది అనమాట. సో స్ట్రెస్ వల్ల చాలా డేంజర్ ఉందండి, అది తగ్గించు. మీరు ఎలా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం పడింది? యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక డైట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనుకోండి. ఆ డైట్ సంబంధించి చూసాను అనుకోండి, డైట్కి ఉంటుంది ఎక్కడ చూసినా పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు అంటారు. చెప్పడం ఈజీ, బట్ ఈ స్ట్రెస్ ఎలా పోతుంది అలా తెలుసుకోవాలి. ఓహో దీనికి ఇది రిలేటెడ్గా ఉందా, ఓహో స్లీప్ బాగుండాలి, స్లీప్ స్ట్రెస్ ఉంటే స్లీప్ రాదు. మొత్తం అన్ని 5 అండి, ప్రతి ఒక్కరికి 5. మీరు హెల్తీగా ఉండాలి, అందంగా ఉండాలి, గ్లామర్గా ఉండాలి, ఏజ్ ఎక్కువకూడదు, మీరు ఏమైనా అనుకోండి, వాట్ నాట్ ఏదైనా చేయాలనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్లీపింగ్, దాని తర్వాత న్యూట్రిషన్ ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, ఫాస్టింగ్, మెడిటేషన్. ఈ 5 ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్ హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ పాటించాలంటే చాలామంది కమెంట్స్ అడుగుతుంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఏదో చెప్తారు, మా కష్టాల్లో ఉన్నాము అంటారు. నేను చెప్పిన నిద్రపోవడం కానీ న్యూట్రిషన్ కొంచెం డబ్బు ఖర్చు పెట్టచ్చు, ఎక్సర్సైజ్ కానీ ఫాస్టింగ్ కానీ మెడిటేషన్కి దీనికి డబ్బులు ఖర్చు లేవు. ఓన్లీ మనం సంపాదించుకోవాల్సింది తినడానికి, భోజనం చేయడానికి, అదొక్కటే మనం సంపాదించుకోవాలి. అది మనం లైఫ్ లాంగ్ మనం కష్టపడి పని చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే సైన్స్లో చెప్పేది కూడా, ఒక మనిషి ఎప్పుడు దాకా పని చేయాలనుకుంటున్నారు? ప్రాణం ఉన్నంత వరకు. మజిల్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకోటి మొత్తం మనం తెలుసుకున్నారు ఏంటంటే 70 years అయినా కూడా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ బాడీలో వచ్చేసి మజిల్స్ అంతా చాలా టైట్గా బాగుంటుందంట, ఆ చేంజెస్ కనిపిస్తున్నాయంట. సో మనకు ఎంత కుదిరితే అంత మనం కష్టపడి పనిచేయాలని ఉండేటప్పుడు ఫుడ్ కోసం మనం సంపాదించుకోలేమా? కాబట్టి ఎవరు ఆ క్వశ్చన్ అడగండి, మేము డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు చెప్తారు డబ్బులు అనకండి. డబ్బులు అనేది కొంతవరకు బేసిక్ నీడ్ మనం సంపాదించుకుంటాం. ఫుడ్ కావాల్సిన వరకు మన ప్రాబ్లం లేదు. ఇంకేమైనా లగ్జరీ కావాలి, మనకు ఇల్లు, కారు, బంగ్లా, ఏసీలు కావాలంటే డబ్బులు కావాలి. మనం చెప్పే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దగా డబ్బులు అక్కర్లేదు. ఎందుకంటే అప్పట్లో ఎంత డబ్బు ఉండే సంపాదించుకొని 10 మంది ఇంట్లో పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఆరోగ్యంగా లేరా అప్పుడు? సో మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మళ్ళీ బ్యాక్ టు మన పూర్వీకుల్లాగా మనం చేసుకోగలిగితే డెఫినెట్గా అందరూ హెల్తీగా ఉంటాము. దీనికి వెళ్ళగలగాలి, ఆ సాధన చేయాలి, ముందు మైండ్ పవర్ఫుల్గా ఉండాలి, అంతే. కానీ మీరు ఇటువైపు డివోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు వచ్చారు? ఈ ధర్మం అనండి, లేదంటే కర్మ అనండి, వీటి గురించి అసలు మీరు ఎందుకు రీసెర్చ్ చేశారు? జనరల్గానే నాకు కొంచెం స్పిరిచువల్గా వెళ్ళడం ఇష్టం. నాకు పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం ఉండేది కాదు. అంటే నా లోపల ఉంది అది, కానీ నాకు రూట్ దొరకలేదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండి, పెళ్లి చేయాలి టైంకి, అదే అనుకుంటారు. సో పెళ్ళి అనగానే పిల్లలు ఇలా వెళ్ళిపోయాను, కానీ నా మైండ్లో వచ్చి ఇది కాదు లైఫ్ అంటే, ఇంకేదో ఉంది, మేకప్ వేసుకోవడమో, యాక్ట్ చేయడమో, డబ్బులు, నగలు, చీరలు, దాని మీద నాకు లేదని చెప్తే కూడా ఎవరు నమ్మరు. ఉండేది కాదు, నాకు ఇంకేదో ఉంది లైఫ్లో, ఇంకేదో చేయాలని ఉంది అని అనిపించేది అనమాట. ఇదంతా యూనిక్గా ఉన్నట్టు కాదు. ఇప్పుడు అందరూ శారీస్ మంచిగా కట్టుకుంటారు, అందరూ జ్యువెలరీ వేసుకుంటారు, అందరూ ఫంక్షన్కి వెళ్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏముంది దాంట్లో? కొత్తగా ఇంకేదో మనం కనుక్కోవాలి, హ్యాపీనెస్ ఇంకెక్కడో ఉంది అని అనుకునేదాన్ని. అది నాకు విపశ్యన ద్వారా తెలిసింది, హ్యాపీనెస్ ఎక్కడ ఉందన్న విషయం. ధర్మం అండి. ధర్మం అంటే ఏంటంటే మా అందరూ అనుకుంటారు సంప్రదాయం అనుకుంటున్నారు. ధర్మం అంటే సంప్రదాయం, కట్టు బొట్లు ఇలా ఉండడం, ఇలా పూజ చేయడం, ఇది కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఎదుటి వాళ్ళకి మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, వాళ్ళని హింసించకుండా, వాళ్ళ చేతించి భోజనం మనం లాగేసుకోకుండా, మనం కష్టపడి మనం పని చేస్తూ 10 మంది మంచిగా ఉండాలని కోరుకుంటే అది ధర్మం. అది పాటిస్తే మనసు నిర్మలగా ఉంటే అది మీరు అప్పుడు ఏ పూజ చేయక్కర్లే. మీరు
ఏ సంప్రదాయాన్ని పాటించక్కర్లా. కరెక్ట్ మీరు కరెక్ట్ వర్డ్ చెప్పారు. నేను కొంతమందిని చూస్తుంటాను బయట జనరల్గా, అంటే బాగా అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళు ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడాలు, లేనిది గాసిప్స్ చెప్పడాలు, లేదంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవ్వక కొట్లాడుకుని చేస్తూ ఉంటారు. తీరా చూస్తేనేమో మరి భయంకరమైన పూజలు చేసేస్తూ ఉంటారు. ఈరోజు మంగళవారం మేము కటింగ్ చేయించుకోం, శుక్రవారం కటింగ్ చేయించుకో, ఇవన్నీ చెప్తారు. అంత నియమనిష్టలతో ఉంటారు. నేనంటే అసలు ఏ పూజలు చేయక్కలే, నువ్వు అసలు పక్కవాడిని బాధ పెట్టకుండా అందరినీ అర్థం చేసుకుంటూ ప్రశాంతని జీవితాన్ని ఆలోచించినప్పుడు ఫస్ట్ ఇందాక మనం అనుకున్నాం చూసారా, నీకేం కావాలి, నీ గురించి, నీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఆలోచించిన రోజున పక్కవాడి గురించి పనికిమాలిన ఆలోచనలు పెట్టుకోకపోతే ఏ పూజ చేయక్కర్లేదు నువ్వు. అవునండి. యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఎదుటి మనిషి చాలా బాధ పెడితే ఆ కర్మ మీకు తగులుతుంది, అది ఎక్కడా పోదు. ఎందుకంటే మీరు అన్న మాటలు కానీ, మీరు ఒక మనిషి గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం తప్పండి. బై ఛాన్స్ నిజంగానే మీకు కనిపించినా కూడా అది నిజమేదో మనకు తెలియకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి మనకు అధికారం లేదు. మన గురించి మనం చూసుకోవాలి. ఇంకా వాళ్ళు ఏమన్నా బాధలో ఉంటే మనం కుదిరితే హెల్ప్ చేయాలి. ఇప్పుడు జనరల్గా చూడండి, పక్కింట్లో ఏం జరుగుతుంది ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ మానేస్తేనే మీకు చాలా మంచి జరుగుతుంది. అదే పక్కింట్లో వాళ్ళకి కష్టంలో ఉంటే వీళ్ళు ఆదుకుంటే అది గొప్పతనం. కరెక్ట్, అది చేయగలగాలి. అది ఇప్పుడు ఒకప్పుడంతా ఏంటండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నైబర్సే ఎంత హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు నైబర్స్ ఎవరు ఉంటున్నారో తెలియట్లేదు. కరెక్ట్. మేమంతా చిన్నప్పుడు ఆ పక్కింట్లో వాళ్ళంట్లో భోజనం చేస్తూ పెరిగేవాళ్ళు. అవును. వాళ్ళ ఇంట్లో ఇడ్లీ తినో, వీటిలో దోశ పెట్టారు అంటే అంత సపోర్ట్ ఉండేది. ఇప్పుడు అసలు లేదు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు.